పేదలకు ఇచ్చేటటువంటి రేషన్ బియ్యం కూడా రేపు సంక్రాంతి నుండి సన్న బియ్యమే ఇవ్వాలి. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కానీ, గురుకులాలు కానీ, అన్ని సంక్షేమ హాస్టల్స్ కూడా పిల్లలందరికీ సన్న బియ్యం ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. ఇన్నర్ గదా మంత్రి తుమ్మల సార్ మాటలను. అచ్చే సంక్రాంతికెంచి రేషన్ కార్డు ఉన్నోళ్ళందరికీ సన్న బియ్యం ఇస్తారట సర్కారోళ్ళు. పేదోళ్ళందరికీ సన్న బియ్యం ఇయ్యాలనే ఉద్దేశంతోనే సన్నవడ్లకు బోనస్ ప్రకటించిండ్రట. అంతకు మొదలు 25 లక్షల ఎకరాలనే సన్నవడ్లు వండించే రైతులు ఇప్పుడు 40 లక్షల ఎకరాల మీదనే సన్నవడ్లను వండించిండ్రట. గందుకే అచ్చే ఏడాది సంక్రాంతికెంచి రేషన్ కార్డు ఉన్నోళ్ళందరికీ గట్లనే సర్కారు హాస్టల్ ఉన్న పిలగాన్లందరికీ సన్న బియ్యమే పంపిణీ చేస్తామని చెప్పుకొచ్చిండు మంత్రి తుమ్మల సారు. రేషన్ కార్డుల మీద సన్న బియ్యం ఇచ్చుడు దేవుడెరుగు. సర్కారోళ్ళు వడ్లనే చక్కగా గొంటలేరని రైతులందరూ మొత్తుకుంటున్నారు. వడ్లు జల్దిన గొనుండ్రి, బోనస్ అయ్యుండ్రని ఓ దిక్కు రైతులంతా రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే సారేమో అరచేట్ల స్వర్గం చూపెట్టినట్టు సన్న బియ్యం ఇత్తమని హామీలు గుర్పిస్తున్నాడని గరం అవుతున్నారు చాలా మంది. ఈ ముచ్చటెరకైన పబ్లిక్.